హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లెటూరు స్టైల్లో మునక్కాయ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మటన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే పోపు అయితే వేసుకోవాలి, అలాగే జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే అందులో వేయాలి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు అయితే వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి అది పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేయాలి. సో 2 మినిట్స్ అలానే ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత టొమాటోస్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 తీసుకున్నాను టొమాటోస్. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. సో అవి ఎంత బాగా కుక్ అయితే కర్రీ అంత బాగుంటుంది. నెక్స్ట్ 1 స్పూన్ కారం అయితే వేసానండి, సరిపోతుంది. సో కారం వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాయలు అయితే అందులో వేసుకోండి. ఫ్రెష్గా ఉండే తీసుకోండి. సో ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ అయితే అందులో వేయండి. సో ముందుగానే మీరు బాయిల్ చేసి పెట్టుకోండి, నేను వీడియోలో చూపించలేదు. బాయిల్ చేయకుండా కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుంది, ఏం మారదు. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో గరం మసాలా అయితే వేసి మిక్స్ చేయండి బాగా. నేనైతే దీంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మటన్ 80% కుక్ అయింది, బట్ మునక్కాయ ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి 5 మినిట్స్ సిమ్లో అలా వదిలేయండి, అదే కుక్ అవుతుంది. సో ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఈ మునక్కాయ మటన్ కర్రీ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫన్నీ టాకీస్.